చంద్రగిరిలో రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దొంగ ఓట్ల చుట్టూ అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కలిసిన క్షణం నుంచి చంద్రగిరిలో రచ్చ మామూలుగా లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయం మరింత హీట్ ఎక్కింది. 30,000కు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారంటూ టీడీపీ, 14,000కు పైగా దళితుల ఓట్లు తొలగించారంటూ వైసీపీ పోటాపోటీ ధర్నాలకు దిగాయి. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడంతో చంద్రగిరిలో ఉద్యమాలకు ఆజ్యం పోసినట్లయింది. చంద్రగిరిలో 1,00,000కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, దానిపై ఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు చెప్పడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే దీనికి వైసీపీ రిటర్న్ కౌంటర్ ఇచ్చింది. చంద్రగిరి నేతలను నమ్మి బాబు అబద్ధాలు చెప్పడం దారుణమన్నారు వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. నిజాలు తెలుసుకోకుండా అసత్యం ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రగిరిలో మొత్తం ఓట్లు 2,91,734 ఉన్నాయని, ఇప్పుడు మొత్తం ఓట్లు 3,08,672 మాత్రమే ఉన్నాయని అన్నారు మోహిత్ రెడ్డి. కేవలం ఈ 5 సంవత్సరాల్లో పెరిగింది 16,000 మాత్రమేనని లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. లోకల్లో చెప్పిన నాయకుల మాటలు విని ఈరోజు ఈసీకి ఈ విధంగా మేము దొంగోట్లు ఎక్కిస్తున్నామని చెప్పి మా మీద కంప్లైంట్ చేయడం, నిజంగానే పెద్దలు ఈరోజు కంప్లైంట్ చేసిన దానికి చాలా బాధ అనిపించింది. మాకు దొంగోట్లు ఎక్కించుకొని గెలవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేనైతే భావిస్తున్నాను. ఈరోజు లేదు, ఈ కర్మ మాకు ఎప్పుడు పట్టదు కదా అని చెప్పి నేనైతే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద ఎంత దూరమైన పోరాటం చేస్తాం. దీని మీద మా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరితో కలిసి దీని మీద తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను. గత 11 నెలల నుంచి చంద్రగిరిలో 30,000కు పైగా దొంగ ఓట్లు చేర్చారని ధర్నాలు, ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ నేతలు. దొంగ ఓట్లకు సంబంధించిన ప్రతి ఆధారాలను ఈసీకిచ్చామన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. దొంగ ఓట్లపై ఈసీ చర్యలు తీసుకుంటే చాలా మంది వైసీపీ నేతలు అరెస్ట్ అవుతారని కౌంటర్ ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో అసలు దొంగ ఓట్లు ఉన్నాయా లేదా అనే తికమకలో పార్టీల నేతల మాటలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఒకరు ఓట్లు చేర్చారంటే మరొకరు తీసేశారంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇలా 1,00,000 దొంగ ఓట్ల అంశం చంద్రగిరిలో హాట్ టాపిక్